హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ప్రస్తుతం మనం విజయవాడలోని భవానీ ఐలాండ్లో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో పాపయ్య అనే ఒక వ్యక్తి, ఆయన అమెరికాలో ఒక బిజినెస్ మ్యాన్. ఆయన ఇక్కడ ఒక ఫ్లోటింగ్ బోట్స్ అనేది ఏపీ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ కృష్ణానదిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే ఇలాంటి సూర్యలంక బీచ్ ఇలాంటి అన్నిటిలో కూడా ఇలాంటి ఫ్లోటింగ్ బోట్లు అయితే మరిన్ని తీసుకురావడానికైతే ప్రభుత్వంతో ఆయన కొలాబరేట్ అయ్యి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ విజయవాడలో భవానీ ఐలాండ్లో ఉన్నాం. చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇవి కేరళలోనే మనం ఇలాంటి ఫ్లోటింగ్ బోట్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. అలా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయలేని వాళ్ళకి ఇట్లా విజయవాడలో ఇక్కడ భవానీ ఐలాండ్ వచ్చి ఒక రోజు చక్కగా ఒక ఫ్యామిలీతో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసే విధంగా అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేయటం జరిగింది. మనం ప్రస్తుతం అయితే ఫ్లోటింగ్ బోట్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడొచ్చు, ఇక్కడ అత్యాధునికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా ఈ ఫ్లోటింగ్ బోట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఫ్యామిలీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు చిల్డ్రన్ ఉండేలాగా అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. వీళ్ళు పడుకోవడానికి, కూర్చోవడానికి ఒక టీవీ కూడా, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కూడా కోరుకుంటారు కాబట్టి ఇక్కడ ఒక టీవీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్టయితే ఒక ఫ్రిడ్జ్ కూడా, ఎందుకంటే వాళ్ళకి కూల్ డ్రింక్స్ కానీ ఫ్రూట్ జ్యూసులు అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి అత్యంత సెక్యూరిటీ కూడా, పటిష్టమైనటువంటి సెక్యూరిటీని కూడా ఇక్కడ పెడతారు. నైట్ టైం అయితే ఒక బోటుకి సంబంధించినటువంటి డ్రైవర్ ఇక్కడే ఉంటాడు, ఒక సెక్యూరిటీ గార్డ్ ఇక్కడే ఉంటారు. అయితే ప్రతిరోజు కూడా సాయంత్రం పూట, ఉదయం పూట అయితే నదీ విహారం అయితే చేస్తారు. మనం చూస్తున్న ఈ బోటు ఖరీదు వచ్చి చూసుకున్నట్లయితే 6,000గా ఉంది. అయితే వీకెండ్లో అయితే మరికొంత 1,500 పెంచి 7,500 దాకా కూడా దీని ప్రైస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. మామూలు వీక్ డేస్లో అయితే ఈ బోట్, మనం చూసినటువంటి బోట్ ప్రైస్ వచ్చి 6,000గా ఉంటుంది. ఒక ఫ్యామిలీ 22 అవర్స్ అయితే స్టే చేయడానికి ఉంటుందన్నమాట. ఇంకొకటి చూసుకున్నట్లయితే రొమాంటిక్ డిన్నర్ చేయడానికి కొంతమంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అలాంటి నైట్ వ్యూలో ఇక్కడ రొమాంటిక్ డిన్నర్ చేయడానికి కూడా ఒక ఫ్లోటింగ్ బోట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 6 మెంబర్స్ వచ్చి కూర్చుని, ప్లస్ ఇంకొక 2 చిల్డ్రన్కి కూడా ఇక్కడ అనుమతి ఉంటుంది. ఇది 3,000గా ఉంటుంది. ఒక 2 అవర్స్ 3 అవర్స్ వచ్చి ఇక్కడ పార్టీ చేసుకోవాలనుకునే వాళ్ళకి మూన్ లైట్ డిన్నర్ అలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి రొమాంటిక్ డిన్నర్కి, అలాంటి వాటికి ఈ బోట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంకోటి బోట్ చూసుకున్నట్టయితే క్యాప్సిల్ ఫ్లోట్ హోమ్ అనమాట. ఈ బోటు ప్రైస్ వచ్చి చూసుకున్నట్లయితే 22 అవర్స్కి వచ్చి 8,000గా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇది మనం ఇందాక చూసినటువంటి ఫ్లోట్ పాడ్కి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనం కృష్ణానది అందాలను చూడడానికి ఇక్కడ ఒక బాల్కనీని అయితే ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది. ఈ బాల్కనీ నుంచి వీళ్ళు ఇక్కడ చక్కగా ఈ కృష్ణానది రివర్ అందాలందరినీ కూడా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. దీని ప్రైస్ వచ్చి వీకెండ్ అయితే 10,000గా చెప్తూ ఉన్నారు. మధ్యలో చూసుకున్నట్లయితే దీని ప్రైస్ 8,000గా చెప్తున్నారు. దీంట్లో కూడా అత్యాధునికమైనటువంటి సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. 2 కిడ్స్తో పాటు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండడానికైతే ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏసీతో సహా టీవీ అన్ని సదుపాయాలను కూడా ఈ ఫ్లోట్ హౌస్లో అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా చూడొచ్చు. మనం ఇక్కడ డోర్ కనుక తీస్తే కనుక ఇక్కడ వ్యూ పాయింట్ కూడా ఏ విధంగా ఎంత చక్కగా మనం అందాలను మనం వీక్షించడానికి అవకాశం ఉందో చూడొచ్చు. ఎందుకంటే కేరళ తరహాలో ఇక్కడ ఫ్లోటింగ్ బోట్స్ అనేది తీసుకురావాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రయత్నంలో భాగంగానే ఈ ఫ్లోట్ బోట్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చింది. అయితే ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ వస్తుందని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. చాలామంది కూడా వచ్చి ఈ ఫ్లోట్ బోట్స్లో ఎంజాయ్ చేయడానికి అయితే చాలా ఆసక్తి చూపుతున్నారు. ఒక రోజంతా కూడా ఎవరైతే బ్యాక్ వాటర్లో ఎంజాయ్ చేయాలని అనుకుంటారో వాళ్ళందరికీ ఇది ఒక సదవకాశం అనే మనం భావించాల్సి ఉంటుంది. ఒక రోజంతా కూడా ఆ ఫ్యామిలీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ తమ కిడ్స్తో వచ్చి చక్కగా ప్రకాశం బ్యారేజీ అందాలతో పాటు ఇవన్నీ కూడా తిరిగి వాటర్లో సాయంత్రం పూట మార్నింగ్ 2 టైంలో కూడా వీళ్ళు బోట్ని అంతా కూడా నదీ విహారం చేపిస్తూ ఉంటారు. చక్కగా ఎంజాయ్ చేయడానికి తమ ఫ్యామిలీతో ఇది సదవకాశంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కేరళ తరహా ఫ్లోట్ బోట్స్ అనుభూతిని అయితే మనం ఇక్కడ విజయవాడలోనే పొందవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ. Subscribe to One India and never miss an update.